63 పవర్ 48, 63 పవర్ 48. ఫస్ట్ స్టెప్, దీన్ని 63 స్క్వేర్ పవర్ 24గా రాసుకున్నాను. 2 24s are 48. 63 స్క్వేర్, 63 స్క్వేర్ చిట్ట చివరి రెండు అంకెలు ఏంటి? 50 ప్లస్ 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169. 69 పవర్ 24. ఈ స్టెప్ అందరికీ అర్థమైంది కదా. 69ని 100 తోటి డివైడ్ చేస్తే 101 నెగటివ్ శేషము -31 పవర్ 24. మైనస్ పవర్ సరి సంఖ్య ప్లస్ 31 పవర్ 24. 1 పవర్ ఎనీథింగ్ 1. 3 4s are 12. 12లో యూనిట్ అంకె ఏంటి? 2. 21. ఒకసారి క్వశ్చన్ని చూడండి. 63 పవర్ 48. మనం యాక్చువల్గా లాజిక్ ఏంటంటే, మనం ఫస్ట్ 1 లాజిక్ చేసాం, దాని తర్వాత 9 లాజిక్ చేసాం, దాని తర్వాత ఇప్పుడు మనం 3 7 లాజిక్ చేస్తున్నాం. 3 7 యూనిట్ అంకె ఉన్నప్పుడు 9గా మార్చుకోండి, 9ని 1గా మార్చుకోండి. 3 7 ఉన్నప్పుడు 9కి మార్చుకోండి, 9ని 1గా మార్చుకోండి. 63 పవర్ 48. ఇంకో క్వశ్చన్, 57 పవర్ 36. 57 పవర్ 36. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, 57 స్క్వేర్ పవర్ 18. 57 స్క్వేర్, 50 కంటే ఎంత ఎక్కువ? 7 ఎక్కువ. 7 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే 49. 49 పవర్ 18. 49ని 100 తోటి డివైడ్ చేస్తే 101 నెగటివ్ శేషము -51 పవర్ 18. మైనస్ పవర్ సరి సంఖ్య అంటే ప్లస్ 51 పవర్ 18. 1 పవర్ ఎనీ నంబర్ 1. 5 8ల 40. 40లో యూనిట్ డిజిట్ ఏంటి? 0. 0 1. రెండో ప్రాబ్లం క్లియరా? నెక్స్ట్ 3 పవర్ 300. మూడో ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? 3 7 ఉన్న చోట 9గా మార్చుకోవాలి. దీన్ని నేను 3 స్క్వేర్ పవర్ 150గా రాసుకోవచ్చు. 3 స్క్వేర్ అంటే 9. 101 100 నెగటివ్ శేషము -91 పవర్ 150. పవర్ 150 మైనస్ పవర్ సరి ప్లస్ 91 పవర్ 150. 1 పవర్ ఎనీ నంబర్ 1. 9 × 0 0. ఆన్సర్ ఏంటి? 0 1.